బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయాడు ఏపీ మంత్రి కొడుకు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి పేకాటాడారు మంత్రి సంధ్యారాణి కొడుకు. పోలమాంబ సినిమానోత్సవంలో తల్లితో కలిసి పాల్గొన్నారు పృథ్వీ. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగానే పేకాటలో మునిగిపోయారు పృథ్వీ. పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాట ఆడారు మంత్రి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ. ఆ విషయం మీరు చూడడం జరుగుతోంది. ఆయన అక్కడికి చేరుకున్న సందర్భం. మరి ముఖ్యంగా కొద్ది సేపటి క్రితం ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళి పేకాట ఆడ్డమా, ఇది ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యంగా పోలమాంబ సినిమానోత్సవంలో తల్లితో కలిసి పాల్గొన్న పృథ్వీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగానే పేకాటలో మునిగిపోయారంటూ మాట్లాడుకుంటున్న క్రమం. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు ఆ విజువల్స్. ఆయన వేసుకున్న టీషర్ట్ అక్కడ కూడా, అంటే అమ్మవారి సినిమానోత్సవంలో పాల్గొన్న ఆ టీషర్టే మళ్ళీ అక్కడ పేకాటలో కూడా కనిపిస్తోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ ఆయన పేకాట కార్యక్రమంలో పేకాట్ల మునిగిపోయిన సందర్భం. అమ్మవారి కార్యక్రమానికి, అమ్మవారి సినిమానోత్సవం కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ముఖ్యంగా ఇటువంటి కార్యకలాపాలు ఎంతవరకు సమంజసం? పట్టు వస్త్రాలు సమర్పించారు, ఆ దుస్తుల్లోనే పేకాట ఆడారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. పృథ్వీ వ్యవహారానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొడుకు పృథ్వీ ఆయన ఇటు పోలమాంబ అమ్మవారికి సంబంధించిన సినిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూడొచ్చు చుట్టూతా అక్కడ భక్తులు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన అంటే గుమ్మడి సంధ్యారాణి వెళుతున్న ఆ విజువల్స్ను మీరు చూడొచ్చు. ఆమెతో పాటు పృథ్వీ కూడా ఉన్నారు అక్కడ వెళుతున్న క్రమం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే అదే దుస్తుల్లో ఆయన పేకాట ఆడిన సందర్భం, పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తులున్న పేకాట ఆడారంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న క్రమం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, దీని మీద ఇటు గుమ్మడి సంధ్యారాణి నుంచి ఎటువంటి వెర్షన్ వినిపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరి కాసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోని ఆయన పేకాట ఆడారంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న క్రమం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గత కొద్ది రోజులుగా ఇటు పృథ్వీ వ్యవహారం గురించి వార్తల్లో నిలుస్తూనే ఉన్న సందర్భం. మరి ముఖ్యంగా ఆయన ఎందుకు ఇలా చేశారు అనే ఒక ప్రశ్న ఇక్కడ రైజ్ అవుతోంది. గుడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉండొచ్చు, లేకపోతే సాధారణంగా అక్కడ ఎందుకంటే కాస్త పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ తిరగచ్చు, వాటిని చూడొచ్చు. అక్కడ సినిమానోత్సవం జరుగుతుందంటే వీటిని అంతా చూడొచ్చు. సో అటువంటి పాజిటివ్ వైబ్ అనేది అక్కడ ఉంటుంది. అటువంటి చోట ఏంటి పనులు అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, దీని మీద మంత్రి గుమ్మడి సంధ్యారాణి కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ ఆమె సన్నిహితులు కావచ్చు, ఏమంటున్నారు? కృష్ణమోహన్, ఈ ఘటనకు సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు సచిన్, ఆల్మోస్ట్ ఆల్ పృథ్వీతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. అంటే బేసిక్ గా నిన్న జరిగిన ఈ టెంపుల్ దగ్గరికి వస్తూ అంటే సంబర పోలమాంబ సినిమానోత్సవంలో మంత్రి సంధ్యారాణి అతనితో పాటు కుటుంబ సభ్యులు, తన కుమారుడు పృథ్వీ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత అక్కడ విపరీతమైన పేకాట శిబిరాలంతా కూడా నడిపిన పరిస్థితి అయితే ఉంది. బేసిక్ గా ఒరిస్సా నుంచి కూడా అక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కంప్లీట్ గా ఆ శిబిరాలు కూడా పృథ్వీనే చెప్పించి ఆడిచ్చారు. పెద్ద స్థానం అంటే పార్వతీపురం, విజయనగరం జిల్లాల నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున గిరిజనులు అక్కడికి వచ్చి పోలమాంబ జాతర ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇవి కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చింది. కొడుకుతో వెళ్ళి మంత్రి గారు కూడా అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. అదే బట్టలతోనే తిరిగి పృథ్వీ పేకాట శిబిరాలని నడుపుతూ ఏకంగా ఆయనే కూర్చొని పేకాట నడుపుతున్న దృశ్యాలు నిజంగా ఈరోజు ఒక మంత్రి స్థాయిలో ఉన్న కుమారుడు పరిస్థితి ఏంటి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సచిన్ పృథ్వీ నంబర్ కూడా మీకు ఇచ్చారు, ఒకసారి మీరు కూడా పృథ్వీతో మాట్లాడే ప్రయత్నం చేయండి. పృథ్వీతో
మాట్లాడినప్పుడు నేను కాదు, నేను లేను, నేను హైదరాబాద్కి ఉన్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ వరుసగా మంత్రులు, ఇటీవల ఎమ్మెల్యేలు ఆహార శైలి, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆహార శైలులు, నిన్న చూసుకుంటే ఒక ఎమ్మెల్యే వ్యవహారం, తర్వాత అంతకుముందు మరో మంత్రికి సంబంధించిన వ్యవహారం, ఇప్పుడు మంత్రి కుమారుడు, గతంలో కూడా ఈ పృథ్వీ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఒక అమ్మాయికి కాల్ చేసిన వ్యవహారంలో కూడా కొంత ఈ వ్యవహారాన్ని నిలిపారు. అప్పుడు సంజయ్ కూడా రెస్పాండ్ అయింది, ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా వైసీపీ ట్రాప్ అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు మమ్మల్ని బురదలో అలాగే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఈ రోజు ఏకంగా ఆయనే కూర్చొని ఎదురుగా డబ్బు కట్టలు, తర్వాత ఆయన ప్యాకెట్ శిబిరాలు నిర్వహించడం, ప్యాకెట్లో ఆయనే కూర్చొని చేయడం, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ గా మారుతున్నాయి. ఈ రోజు కూడా కేబినెట్ లో ముఖ్యమంత్రి పదే చెప్పిన విషయం అదే, మంత్రులందరికీ చెప్తున్నారు, మీరు మీ వ్యవహార శైలి, మీ పిల్లల దగ్గర ఫ్యామిలీస్ తో కొంత జాగ్రత్తగా నడపండి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి పదే చెప్తున్నా ఇంటి పోరుతో మంత్రులకి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం అయితే క్లియర్ గా జరుగుతోంది. సో ఒకసారి వ్యవహారం మీద కొంచెం సీరియస్ గా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఏదేమైనా ఈ సబ్జెక్టు కొంత మరోసారి వివాదానికి అయితే అంటే మామూలుగా పుత్రుల నుంచి ఇచ్చే షాకులు తల్లిదండ్రులకి మంత్రులుగా ఉన్న వాళ్ళకి పెద్ద ఎత్తున తగులుతున్నాయి. ఇది మరి ఏ విధంగా సంజయ్ రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ మొత్తం మీద తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి మంత్రి సంజయ్ వచ్చిన పరిస్థితి సచిన్. రైట్, అంటే కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడారు, ఆల్రెడీ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఇటు ప్రజాప్రతినిధులకి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చింది, కాస్త మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, ఇంకాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, అట్ ద సేమ్ టైం ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి మీరు లోను కాకుండా వ్యవహరించే ప్రయత్నం చేయండి అన్నప్పుడు ఈ వ్యవహారం, మరి ముఖ్యంగా పృథ్వీ వ్యవహారం, మరి ముఖ్యంగా మంత్రిగా ఉన్న సంధ్యారానికి కాస్త ఇబ్బందిగా మారుతున్న క్రమంలో టీడీపీ ఏమైనా రియాక్ట్ అవుతుందా, ఇంకా కాస్త గట్టిగా మందలించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? చేస్తుంది. నిన్న వర్క్ షాప్ లో కూడా చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పారు, పార్లమెంట్ వర్క్ షాప్ లో కూడా అసలు పార్టీలో ఏ పనులు ఎవరికి ఏం చెప్పామో ఆ విధంగానే మీరు వ్యవహరించారు. అంతెందుకు ఇప్పుడు ఈ రోజు క్యాబినెట్ లో కూడా చాలా అంశాల్లో క్లియర్ గా మంత్రులతో ఆయన మాట్లాడుతూ వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్ని, తర్వాత మీరు అప్రమత్తం ఉండాలి, పోలీస్ శాఖలకు సంబంధించిన డిఐజీ ముందు వ్యవహారాన్ని కూడా క్యాబినెట్ అయిపోయిన తర్వాత మంత్రులందరితో కూడా జరుగుతున్న ఇష్యూస్ ని వీటన్నిటి మీద దృష్టి సారించాలి, ఎక్కడ కంట్రోల్ తప్పితే పరిస్థితి కేవలం ఇక్కడ వాళ్ళకి కాదు ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి, ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్లు అంటే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నాయకులు వ్యవహరిస్తున్న తీరు, లేకపోతే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు, మంత్రులకు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు కావచ్చు, మీరు లైన్ దాటద్దు, క్రాస్ కావద్దు, అనవసరంగా లేనిపోని ఇష్యూలోకి